తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం, ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ గ్రహాలు, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అయ్యప్ప శ్రీకృష్ణ సుధీర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరము గురువు, శని, రాహుకేతువులు ఏ స్థానంలో ఉన్నారో, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారు వీళ్ళకి? కర్కాటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రకంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా శని యొక్క సంచారం వీరికి అష్టమం నుంచి భాగ్యంలో ప్రవేశిస్తున్నాడు. తద్వారా శనిపీడ నుంచి విముక్తి కలుగుతున్నది. అది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం. గత 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్నో బాధల్లో ఉన్నారు. కొంతమంది తీవ్రమైన నష్టాలు పొందారు. అదేవిధంగా ఇంటా బయట ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. వీళ్ళని ఎవరూ బాగున్నారా అని పలకరించినటువంటి పరిస్థితుల్లో లేరు, అష్టమ శని ఉన్న కారణం చేత. అంతేకాకుండా కొన్ని ప్రఖ్యాతమైన జాతకాలు కనుక చూసినట్లయితే వారి జీవితంలో ఉన్నతమైన స్థానం నుంచి కిందకి పడిపోవటం, లేదంటే పదవీచ్యుతులు కావటం, అదేవిధంగా అధికారాన్ని కోల్పోవటం, ఇలాంటి సంఘటనలు కర్కాటక రాశి వారు ఎన్నో ఎదుర్కోవటం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆ రాశి వారికి ఆ స్థితిలో మార్పు కలుగుతుంది. తద్వారా ఏంటంటే శని యొక్క వేధ తొలుగుతుంది. కానీ గురుడు ఎప్పుడైతే మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడో, మిథునంలో గురుడు ప్రవేశించిన తదుపరి గురుడు యొక్క స్థితి వ్యయంలోకి వెళ్తుంది. తద్వారా గురుడు ఏంటంటే అధికమైనటువంటి ఖర్చును సూచిస్తున్నాడు. శనిపీడ తొలుగుతోంది కానివ్వండి, ఖర్చు అధికమవుతున్నది. అది నిర్మాణాత్మకమైనటువంటి గృహ నిర్మాణం కానివ్వండి, లేదంటే వచ్చేసి స్థిరాస్తి యొక్క వృద్ధికి సంబంధించినటువంటి ఖర్చు కానివ్వండి ఉండేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇంట్లో శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు జరిపించడం కానీ, తద్వారా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, సంతానం కానివ్వండి స్థిరపడతారు అని చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో అలాంటి వాటికి దోహదకారయ్యేటువంటి ఖర్చులు ఉంటాయి. అంటే అష్టమ శని వెళ్ళిపోయిన అష్టమ రాహు వస్తాడు కదా, ఎట్లా ఉంటుంది? రాహు సంబంధించినటువంటి పీడకం కనుక చూసుకున్నట్లయితే అష్టమే యశప్రదాత్రి అంటాం రాహు. అందులో కుంభంలో ఉంటున్నటువంటి రాహు గోచారంలో అష్టమ రాహు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనూహ్యమైనటువంటి అనుకూలతలను క్రియేట్ చేస్తాడు. చాలామంది జాతకాల్లో మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పచ్చు. అష్టమరాహు ఏంటంటే ఎవరు ఊహించని విధంగా వాళ్ళకు ఉన్నతమైనటువంటి యోగాలు దక్కుతాయి. ముఖ్యంగా దేవగౌడ గారి జాతకం. కుంభంలో రాహు ఉన్న కారణం చేత ఆయన ఏం చేయకుండా అనూహ్యంగా ప్రధానమంత్రి అయిపోయాడు. అలానే కొంతమంది ఆకస్మికంగా జరిగేటువంటి మార్పుల్లో ఒక ఈక్వేషన్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతారు. అంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రాంతీయమో, లేకుంటే మతపరమైన, కులపరమైనటువంటిదో, లేకుంటే సంఖ్యాపరమైనటువంటిదో ఆ ఈక్వేషన్ కలిసి వచ్చి వాళ్ళకి యోగం ఇస్తుంది. అలానే కుంభరాహు ఉన్న జాతకాలు కనుక ఎక్కువ గమనించినట్టయితే వాళ్ళ జీవితంలో చాలా మంచి మార్పులకి రాహు కారణభూతులు అవుతాడు. అలానే ఈ కర్కాటక రాశి వారికి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే రాహు జన్మించింది ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలోకి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి కానివ్వండి, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాటికి కానివ్వండి రాహు ప్రత్యేకమైన యోగం చేస్తాడని చెప్పచ్చు. తద్వారా వాళ్ళకి మంచి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే మీరు కనుక గమనించినట్టయితే శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో జన్మించాడు. ఎప్పుడు ఆయనతో ఉన్నది లక్ష్మణుడు. ఆయన జన్మించిన ఆశ్లేష నక్షత్రం, నిరంతరం ఆయనతో సంచరించాడు. ఇక్కడ రాముడి గొప్పతనం ఎప్పుడూ లక్ష్మణుడు చెప్తేనే జనాలకు తెలిసింది. ఆ విధంగా ఏంటంటే ఈ రాహు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ అష్టమ స్థానంలో ఉన్నా కూడా వీళ్ళకు ఎంతో మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో ఉండేటువంటి కేతు వల్ల ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ఎప్పుడో ఆగిపోయినటువంటి బిల్లులు కానివ్వండి, మీకు రావాల్సిన ధనం కానివ్వండి, కుటుంబ వ్యవహారాల్లో, కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న ఆస్తులు కానివ్వండి మీకు అనుకూలంగా వస్తాయని చెప్పవచ్చు. స్పెక్యులేషన్ బాగా లాభిస్తుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం పంచమ స్థానాధిపతి యొక్క స్థితి మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించేదిగా చెప్పవచ్చు. ముఖ్యంగా కుజుడు మీకు ఈ సంవత్సరంలో అధిక భాగం మీ రాశి నుంచి ద్వితీయ, తృతీయ, చతుర్థ పంచమాల్లో సంచరిస్తున్న కారణం చేత కుజుడు పూర్తి అనుకూలతలు కలిగిస్తున్నాడని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి స్తబ్దత తొలగిపోయి ఈ సంవత్సరం మీ జీవితంలో ఎన్నో మెరుగైన ఫలితాలు, అవమానాలన్నింటినీ భరించారు. వాటికి ఇప్పుడు మీరు తిరిగి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వచ్చేసి మీరు గర్వంగాను తలెత్తుకొని మీ జీవితాన్ని మరల కొత్తగా ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది ఉన్నతమైన అవకాశాలు కలిగించేటువంటి సంవత్సరము అని చెప్పవచ్చు. అదేవిధంగా వచ్చేసి ఎన్నో విలువైనటువంటి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలు, ప్రజా సంబంధమైన ఉపయుక్తమైన కార్యక్రమాలు మీ ద్వారా జరుగుతాయి ఈ సంవత్సరం. తద్వారా ప్రజల్లో కానివ్వండి, నలుగురిలోనూ మీకు మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉన్నది. ఇలాంటి ఉన్నతమైనటువంటి యోగాలు కలిగించేటువంటి ఈ సంవత్సరం గురుగ్రహ సంబంధమైనటువంటి ప్రతికూలత తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా కూడబలుకొని మీకు లాభం చేసే విధంగా
అనుకూలమైన ఫలితాలు ప్రసాదిస్తున్నాయని చెప్పచ్చు. ఉద్యోగ వ్యాపారస్తులు అలాగే విద్యార్థులు ఏ రకంగా విద్యార్థులకు కూడా ఎంతో మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. విద్యాసంస్థలకు పరీక్షల్లో మంచి ఫలితాలు, అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి పొందే విధమైనటువంటి సానుకూలతలు కలుగుతున్నాయి. అదేవిధంగా వచ్చేసి ఇంకా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచించినట్లయితే, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్ లాంటివి లభిస్తాయని చెప్పవచ్చు. లేదంటే అనుకూలమైనటువంటి చోట్లకు స్థాన మార్పులు ఉంటాయని చెప్పచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు ఏమైనా చేపట్టచ్చా ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కర్కాటక రాశిలో ఉన్న వారికి గురుబలం కొంత ప్రతికూలంగా ఉన్న కారణం చేత స్థిరాస్తి వృద్ధి, గృహ నిర్మాణ పనుల వరకు మంచిది. వివాహాది శుభకార్యాలకు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదని చెప్పాలి. మరి ఈ గ్రహాల అనుగ్రహానికి ఎటువంటి పరిహారాలను పాటించాలంటారు? ఏ దైవారాధన చేయాలి? ప్రత్యేకంగా గురువు యొక్క దోషం తొలగడం కోసం గురువుకు సంబంధించినటువంటి దైవక్షేత్రాలు కానివ్వండి, పసుపు వస్త్రాలను దానం చేయండి. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు చేయవలసింది పసుపు రంగు వస్త్రాలను దానం చేసినట్టయితే మీకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా ధాన్య దానం, ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం ఎవరికైనా సరే ధాన్య దానం మెరుగైన ఫలితాలు కలిగిస్తుందంటాం. అలాంటి ధాన్య దానం చేయండి. అదేవిధంగా వచ్చేసి ఈ రాశి వారికి కుజుడి యొక్క స్థితి చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఇచ్చేది కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి నిత్యం ఆరాధన చేయండి. ముఖ్యంగా జల సమీప ప్రాంతాలు కానివ్వండి, నీటితో కూడుకొని చేసుకునేటువంటి వర్తక వాణిజ్యాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అత్యంత మెరుగైన ఫలితాలను ప్రసాదించే సంవత్సరంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో మీకు అత్యున్నత ఫలితాల కోసం జల సంబంధమైనటువంటి వాణిజ్యాన్ని అధికంగా చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. గురుగారు, విశ్వవసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తిశ్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తమావిద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజలందరూ కూడా విశ్వావసునామ సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోలతోగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు.